నేను కూడా మర్చిపోతాను రాసుకొని వస్తా. ఎందుకంటే టాపిక్ లో చెప్తూ చాలా సార్లు కొన్ని పాయింట్లు మిస్ చేసిన, ఇంటికి పోయాక గుర్తొస్తుంది, అరే ఈ పాయింట్ చెప్పేది ఉండే కదా, మర్చిపోతే ఇది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాం అన్నట్టు. ఇంగ్లీష్లో అయితే గోల్ అంటాం, తెలుగులో అయితే లక్ష్యం అంటాం. లక్ష్యం లేని మనిషి చనిపోయిన శవంతో సమానము. అవునా కదా? ఖచ్చితంగా చూడండి, రకరకాలు ఉంటాయి లక్ష్యం కూడా. మీకు ఎటువంటి గోల్ ఉన్నా సరే ఈ 5 పాయింట్లు ఫిల్ అయితేనే ఆ గోల్ అనేది సార్థకము అవుతుంది. సరే, ఫస్ట్ ఇక్కడ చూద్దాము. గోల్ అనేది ఒకటి, విష్ అనేది ఒకటి ఉంటుంది. ఇదేమో లక్ష్యము, ఇదేమో కోరిక. ఇందులో నెరవేరగలిగింది ఏది? అర్థమవుతుంది కదా చెప్పేది? ఇది లక్ష్యము, ఇది కోరిక. ఈ రెండిట్లో నెరవేరగలిగింది కోరికనా? బాగా చెప్పండి, లక్ష్యమా కోరికనా? కోరిక ఎన్నటికీ నెరవేరదు. ఒక కోరిక అయిపోగానే ఇంకో కోరిక అనేది వస్తూ ఉంటుంది. అంటే ఈ కోరిక, ఈ లక్ష్యము, ఈ కోరిక ఏదైతే విష్ ఉందో, ఈ విష్ నెరవేరాలంటే బాగా చూడండి, దీనికి రెండింటికి కూడా మ్యాచ్ ఉంటుంది. ఈ కోరిక నీకు ఇల్లు కట్టుకోవాలని కోరిక, సొంత ఇల్లు, అవునా? ఈ కోరిక, ఈ కోరిక నెరవేరాలంటే ఖచ్చితంగా నీకు ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఈ రెండు కూడా జోడెద్దులు లాంటివే. నీకు అసలు కోరికనే లేదు, నీకు గోల్ పెట్టుకొని ఏం చేస్తావు? అవునా? కోరిక ఉంది కానీ నీకు గోల్ లేదు. ఈ రెండిట్లో యాద లేకున్నా కూడా వేస్ట్. సరే, ఇక్కడ చూద్దాం ఒకసారి. ఈ కోరికనే చిన్న చిన్న పార్ట్లుగా చేస్తే దాన్ని ఇక్కడ లక్ష్యం అని అంటాము. ఇది ఎట్లుండాలంటే స్మార్ట్, అబ్రివేషన్ స్మార్ట్ అని అంటాము. స్పెసిఫిక్, స్పెసిఫిక్ అంటే ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి ఏం కావాలి నువ్వు పెద్దగైనాక అని అనుకుంటే డాక్టర్ అయితే అని అంటాడు. మరి డాక్టర్లో ఎన్ని రకాల డాక్టర్లు ఉన్నారు? కన్ను డాక్టర్ ఉన్నాడు, ముక్కు డాక్టర్ ఉన్నాడు, చెవి డాక్టర్ ఉన్నాడు, కడుపు డాక్టర్ ఉన్నాడు, ఇక రకరకాల డాక్టర్లు ఉన్నారు. మరి ఏ రకమైన డాక్టర్ కావాలనేది కూడా ఫస్టే డిసైడ్ చేయాలి. అవునా కదా? ఒక డాక్టర్ అయితే అంటే అయిపోతుందా? స్పెషల్గా స్పెసిఫిక్గా పలానా డాక్టర్ అయితే అని ఉండాలి. మన రియల్ ఎస్టేట్లో ఏమైనా ఉన్నాయా? రకాలు ఉన్నాయా? ఎందుకు లేవు? రకాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సరే, డెవలపర్స్ అంటాం. డెవలపర్స్ అంటే వేరొకరిది భూమి ఉంటుంది, ల్యాండ్ లార్డ్ ఉంటాడు, దానిపైన మనం కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి సగము మనకు సగం అని చెప్పి ఇది రియల్ ఎస్టేట్ చేస్తుంటాం. రియల్ ఎస్టేట్లో డెవలపర్స్ అనేది కూడా ఒక రకమైనటువంటి బిజినెస్. మనం ఆ బిజినెస్ చేస్తున్నామా? ఈ బిజినెస్ చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి, తర్వాత పొలిటికల్ సపోర్ట్ అనేది ఉండాలి. తర్వాత ఇంకోటి మనకు వచ్చేసి ఓపెన్ ప్లాట్స్. మనం చేసే రియల్ ఎస్టేట్ ఏది? ఓపెన్ ప్లాట్స్ అన్నట్టు. మరి నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తా అని దగ్గరకు వచ్చినావు, ఏ రకమైన రియల్ ఎస్టేట్ చేయాలి? ఇది స్పెసిఫిక్, ఇది తెలిసి ఉండాలి. నేను చెప్పే సబ్జెక్ట్ కొంచెం తేడా మేడే ఉండొచ్చు, అర్థమవుతుంది అనుకుంటా అందరికీ. కొంచెం బోరింగ్గా కూడా ఉంది అనుకుంటా. ఇక్కడ చూడండి, డెవలపర్స్ కావాలంటే మన దగ్గర కనీసం 50 కోట్లు కావాలి. డెవలపర్స్గా మనం ఎదగాలంటే కనీసం మన దగ్గర 50 కోట్లతో బిజినెస్ అనేది చేయాలి. మీ లోపల ఉన్నాయా? లేవు. అంటే మనం చేయగలుగుతాం? అది చేయలేము. సరే, మనం ఈ ఓపెన్ ప్లాట్స్ విషయానికి వద్దాం. మనం చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ ఏంది? ఓపెన్ ప్లాట్స్. ఇక్కడ మనకు కావాల్సింది ఏమైనా ఉందా అంటే బాగా వినండి, ఇదే మంచి సబ్జెక్టు. మనము ఇక్కడనేమో డబ్బులు పెట్టుకోవాలి, ఇక్కడ వస్తేనేమో టైం వేస్ట్ అవుతుంది. మనం ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ విషయానికి వస్తే మన జేబులో 1 రూపాయి ఉండాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మొత్తం కంపెనీ చూసుకుంటుంది. కస్టమర్ వస్తేనేమో కంపెనీ కార్ ఇస్తుంది, మనం పోతామంటేనేమో కంపెనీ బస్సు ఇస్తుంది. ఇంకొకటి కస్టమర్ రేషియో చూసుకుంటే 80% కస్టమర్స్ దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అవునా కదా? ఇక్కడ 2% మాత్రమే ఇన్వెస్టర్స్ ఉంటారు, 80% ఇన్వెస్టర్స్ ఓపెన్ ప్లాట్స్ పైన ఉంటారు. కాబట్టి
ఒకవేళ మన లక్ష్యం అనేది ఓపెన్ ప్లాట్స్ పైన ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంది. సరే, ఇక్కడ వచ్చేసి మెజరబుల్. మనకి ఇక్కడ లీడర్స్ మీటింగ్ ఉన్నప్పుడు ఒకటి బాగా గమనించిన, మన లక్ష్యం ఎట్లా ఉండాలంటే కొలవగలిగింది అంటాం. ఇక్కడ మెజరబుల్ ఇంగ్లీష్లో కొలవగలిగింది. నువ్వు నెక్స్ట్ మంత్ ఎన్ని ప్లాట్లు సేల్ చేస్తావని అడిగినప్పుడు చాలామంది ఏం చేశారంటే నేను 3 ప్లాట్లు సేల్ చేస్తా అని చెప్పిండ్రు. 3 ప్లాట్లు సేల్ చేయాలి అంటే మనకు ఒక రేషియో ఉంది ఇక్కడ, 3:1. ఒక ప్లాట్ క్లోజ్ కావాలంటే మనకి ఎంతమంది కస్టమర్లు ఉండాలి? 3 కస్టమర్లు ఉండాలి. సైట్ విజిట్కి 3ని తీసుకురావాలి అంటే మనం ఎంతమందిని ఫాలోఅప్ చేసి ఉండాలి? సరే, ఇంటూ 2 చేసుకుందాం, 6 మంది. అంటే ఇక్కడ ఒక ప్లాట్ సేల్ కావాలంటే 3 సైట్ విజిట్లు పెట్టాలి. ఎంతమందిని కలిసి ఉండాలి? 6 మంది కస్టమర్లను కలిసి ఉండాలి. ఒక మంత్లో ఇప్పుడు 3 ప్లాట్లు క్లోజ్ చేస్తా అంటున్నావు. 6 × 3 18. అంటే ఆ మంత్ లోపల నువ్వు ఒక ప్లాట్ సేల్ చేయాలంటే ఎంతమంది కస్టమర్లను ఫాలోఅప్ చేసి ఉండాలి? 18 మెంబర్స్ని ఫాలోఅప్ చేసి ఉండాలి. అట్లా అయితేనే నీవు అనుకున్నటువంటి ఈ మెజరబుల్ లక్ష్యం ఏదైతే ఉందో అది చేయగలుగుతావు. నువ్వు చెప్తావు నేను 3 ప్లాట్లు సేల్ చేస్తాను, 4 ప్లాట్లు సేల్ చేస్తాను అంటున్నావు. కానీ నీ దగ్గర ఈ కెపాసిటీ ఉందా? 18 మంది కస్టమర్లను ఈ మంత్లో నీ లిస్టులో ఉన్నారా? అది కూడా చూసుకోవాలి. నోటికి ఏది వస్తే అది చెప్తే అంటాం మనము, అంటే మన లక్ష్యాన్ని ఛేదించలేకపోతాము, ఫెయిల్ అవుతాం అన్నట్టు. తర్వాత వచ్చేసి ఇక్కడ అటైనబుల్. అటెంప్ట్ చేయగలగాలి. ఇప్పుడు నువ్వు సంవత్సరానికి ఎంత సంపాదించాలనుకుంటున్నావు అని సార్ అడిగిండు. నాకు గత కంపెనీలో కూడా మన ఎండి సారు అడిగిరు అన్నట్టు. సారు ఒక 3 కలిసిపోయి ఇట్లా కూర్చున్నాం సోఫాలో. ఒకరు చెప్పారు అన్నట్టు, నువ్వు ఎంత సంపాదించాలనుకుంటున్నావు? సార్ ఉండి ఏమన్నాడంటే 2 కోట్లు సంపాదించాలనుకున్నా అని అన్నాడు. అబ్బా, 2 కోట్లు సంపాదిస్తావు ఒక సంవత్సరంలో? యాక్షన్ ప్లాన్ ఏంటి? నీ దగ్గర టీం ఎంత ఉంది? నీ దగ్గర కస్టమర్లు ఎంతమంది ఉన్నారు? యాక్షన్ ఒక 2 కోట్లు అంటే ఉట్టిగానే రావు. చాలా మందికి తెలుస్తుంటుంది. ఒక కస్టమర్ని ఫాలోఅప్ చేయాలంటేనే మనకు చెమటలు గారిపోతాయి. 1,00,000 రూపాయలు సంపాదించాలంటే చాలా కష్టం. మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎప్పటి వరకు? మనకు ఈ బిజినెస్ తెలియనంత వరకు. తెలిసిన తర్వాత ఈజీ అవుతుంది. చూడండి, అప్పుడు ఏమన్నాడంటే సారు, నేను 2 కోట్లు సంపాదిస్తా అని ఎప్పుడైతే అన్నాడో ఒక ప్లాన్ గీసి చూపించాడు. నువ్వు నెలకు ఇన్ని ప్లాట్లు అమ్మాలి, నీ కింద టీము ఇంత ఉండాలి, నీ ఖర్చు ఇంత అవుతుంది అని చెప్పి మొత్తం గీస్తానంటే ఆయన ఎస్టిమేషన్ ఏమైందంటే అక్కడ రాంగ్ అయింది. ఆయన టీం లేదు అక్కడ, ఆయన కింద ఉన్నది 5 మందే. ఒక 5 మంది టీంని పెట్టుకొని ఆయన 2 కోట్లు ఒక సంవత్సరంలో సంపాదించలేడు. అంటే ఇక్కడ అటైనబుల్ చేయగలుగుతున్నాడా? లక్ష్యం చేరుకోగలుగుతున్నాడా? చేరుకోలేడు. అట్లాంటప్పుడు మనం ఏం పెట్టుకోవాలి? 50 లక్షలు నాకు ఖచ్చితంగా చేయగలుగుతా అన్న లక్ష్యం పెట్టుకుంటే అప్పుడు ఆ లక్ష్యం అనేది నెరవేరుతుంది. అట్లాంటిది ఇక్కడ అటైనబుల్. ఇంకా ఇది అర్థం కావాలంటే అట్లాంటి కాలేని లక్ష్యాలను మీరు పెట్టుకోకండి. ఇది ఒకటి. తర్వాత రిలయబుల్. ఎవరికైనా లక్ష్యం అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. నా టీం మాత్రమే అమ్మాలి, వేరే టీము అమ్మదు, పని చెడగొట్టాలి. ఇట్లాంటి లక్ష్యం ఎవరికైనా ఉంటుందా? ఉండొద్దు. అదే రిలయబుల్. మనకేమైనా లక్ష్యం ఉంటే మన పక్క వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి, సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. అట్లాంటి లక్ష్యం మనకు ఉండాలి. తర్వాత వచ్చేసి టైం పీరియడ్. టైం బాండ్ అంటాం. నేను చెప్పింది కదా, ఇదే ఒక ఉదాహరణ. నాకు ఎంతవరకు టైం ఉండే? 32 years వరకు టైం అనేది ఉండే. టైం అయిపోయింది. టైం అయిపోతే నేను చేయగలుగుతానా? చేయలేను. సార్ కూడా చాలాసార్లు అదే అంటాడు,
నువ్వు ఒక లక్ష్యం పెట్టుకున్నావు, నువ్వు కోటీశ్వరుడు కావాలనుకుంటున్నావు, ఎంత టైంలో కావాలనుకుంటున్నావు? 10 ఏళ్ళు చేస్తే కూడా కోటీశ్వరుడు అవుతాడు, 3 ఏళ్ళు చేస్తే కూడా కోటీశ్వరుడు అవుతాడు. కానీ నీ టైం పీరియడ్ ఏంది? నువ్వు ఎన్ని సంవత్సరాల్లో కోటీశ్వరుడు కావాలనుకుంటున్నావు? అటువంటి లక్ష్యం అనేది మనకు ఖచ్చితంగా టైం బాండ్ అనేది ఉండాలి. ఇవి ఉంటేనే మనకు మన లక్ష్యం అనేది నెరవేరుతుంది. మన లక్ష్యం నెరవేరితేనే మన కోరిక అనేది తీరుతుంది. ఇది లక్ష్యానికి సంబంధించినటువంటి చిన్న సబ్జెక్టు. నచ్చిందా?